హాయ్ అండి. గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? ఐ యామ్ వెరీ ఫైన్ అండి. ఓకే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంక. ఈరోజు వ్లాగ్ ఏంటంటే డైలీ రొటీన్ చేస్తున్నా అండి. అంటే నార్మల్గా పూజ, కుకింగ్ రెగ్యులర్గా ఎలా చేస్తానో డైలీ రొటీన్ అండి. చూడండి ఫ్రెండ్స్, పూజ కోసం ఫ్లవర్స్ తెంచుతున్నానండి. మామూలుగా ఇంట్లో వైట్ మందారాలు, గోరింట పూలు అవన్నీ తెంచి పెడతానండి. ఈరోజు ట్యూస్డే కదా, అందుకోసం తమలపాకులు తెంచుతున్నానండి. ఆంజనేయ స్వామి దగ్గర జై శ్రీరామ్ అని రాసి పెడతానండి తమలపాకులు. చూడండి ఫ్రెండ్స్, ముగ్గు ఈరోజు ఎలా ఉందో చూసి కామెంట్ పెట్టండి. అలాగే ముగ్గులోకి కొన్ని గోరింట పూలు పెడుతున్నాను చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు ముగ్గు ఎలా ఉందో సింపుల్గా వేసానండి. అందులో ఫ్లవర్స్ పెట్టానండి. కొంచెం ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి అబ్బా. అలానే ఫ్లవర్స్ తులసమ్మకు కూడా పెడుతున్నానండి చూడండి. తులసి కోట చాలా పాతదైపోయిందండి. అంటే అది తీసుకొని 7 years అవుతుందండి. అలాగే ఉసిరి చెట్టుకు కూడా ఫ్లవర్ పెడుతున్నానండి. అలానే పూజా మందిరంలో అందరి దేవుడి ఫొటోస్కి ఫ్లవర్స్ పెడుతున్నానండి. అసలు నేను ఫ్లవర్స్ కొననండి, అన్నీ మన చెట్టుకి పూసిన పూలే పెడతానండి. చూడండి ఫ్రెండ్స్, చాలా సింపుల్గా పెట్టేశాను. తర్వాత దీపం వెలిగిస్తున్నాను చూడండి అగరబత్తితో. తర్వాత కామాక్షి దీపం కూడా పెడుతున్నా చూడండి. కామాక్షి దీపం రెగ్యులర్గా పెడతానండి. అగరబత్తితో ధూపం ఇస్తున్నానండి. అలానే కృష్ణుడి దగ్గర కూడా దీపం పెట్టేసి ధూపం ఇస్తున్నా చూడండి. అలానే తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టానండి. ఇదేనండి నేను రోజు సింపుల్గా చేసుకునే పూజా విధానం. అర్థం కావట్లే. చూడండి ఫ్రెండ్స్, స్టిక్స్తో ధూపం ఇస్తున్నానండి. అయిపోయింది, పూజ కంప్లీట్ అయిపోయిందండి. తర్వాత టీ పెట్టేసి ఈరోజు బీరకాయ కర్రీ చేస్తున్నానండి. అంటే వట్టి బీరకాయ కాకుండా అందులో ఎగ్స్ కొట్టి వేస్తానండి. ఇలా వేస్తే చాలా టేస్ట్గా ఉండొచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి. మామూలుగా ఎగ్స్ని వేరే దాంట్లో ఫ్రై చేసి వేయాలండి. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా చేస్తున్నాను. ముందుగా బీరకాయని కట్ చేసి పక్కన పెట్టుకొని, తర్వాత ఆనియన్స్, ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర తాలింపులో వేసి వేగనివ్వాలండి. కొంచెం పసుపు వేయాలి. పసుపు కూడా మగ్గిన తర్వాత దాంట్లోకి కొంచెం అల్లం వేసుకోవాలండి. తర్వాత కట్ చేసి పెట్టిన బీరకాయలు కూడా వేయాలండి. వేసి కలుపుకొని కాసేపు మగ్గనివ్వాలండి. చూడండి ఫ్రెండ్స్, మగ్గిన తర్వాత ఒక 40% మగ్గిన తర్వాత దాంట్లోకి మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ వేయాలండి. మామూలు బీరకాయ కంటే ఎగ్ వేసి చేస్తే టేస్ట్ ఏమీగా ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. అలానే చేసి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్.
తర్వాత కొంచెం ఎగ్ ఒక 2 మినిట్స్ మగ్గిన తర్వాత దాంట్లోకి కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసి మగ్గనివ్వాలండి, సరిపడా వేసుకొని. చూడండి ఫ్రెండ్స్, కర్రీ ఆల్మోస్ట్ మగ్గిపోయింది. తర్వాత దాంట్లోకి కట్ చేసిన కొత్తిమీరని శుభ్రంగా కడిగేసి వేసుకోవాలండి. కొత్తిమీరని ఒక 1 మినిట్ మగ్గిన తర్వాత దాంట్లోకి కొంచెం మసాలా వేసి స్టవ్ ఆఫ్ చేస్తే యమ్మీగా ఉండే బీరకాయ ఎగ్ కర్రీ రెడీ అండి. చూడండి ఫ్రెండ్స్, మసాలా వేసుకున్నాను. తర్వాత రైస్ కుక్కర్లో రైస్ పెట్టేసానండి. రైస్ కూడా కుక్ అయిపోయింది. తర్వాత గోంగూర చట్నీ చేస్తున్నానండి ఎండుమిర్చితో. ముందుగా ఎండుమిర్చిని ఒక కడాయిలో వేసి దాంట్లో జీలకర్ర, కరివేపాకు, కొన్ని ధనియాలు వేసి వేయించుకోవాలండి. ఈలోపు ఎర్ర గోంగూర ఉంటుంది కదండి, దాన్ని శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకోవాలండి. మిరపకాయలు వేగిన తర్వాత దాన్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలండి. మీకు ఓపిక ఉంటే రోట్లో కూడా దంచుకోవచ్చు, కానీ నాకు అంత టైం లేదండి. తర్వాత మిరపకాయలు వేగిన తర్వాత గోంగూరని కూడా నూనెలో మగ్గనివ్వాలండి. చూడండి ఫ్రెండ్స్, నేను ఎండుమిర్చిని మిక్సీ పడుతున్నా. అందులో ఉల్లిపాయలు వేసి కొంచెం సాల్ట్ వేసానండి. తర్వాత గోంగూరని కూడా అందులో వేసి మిక్సీ పట్టేసానండి. మళ్ళీ ఆ గోంగూరని తాలింపు వేయాలండి, అలా వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. చూడండి, నేను తాలింపులో వేసేసానండి గోంగూర చట్నీని.